ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. సృష్టిలోకెల్లా అత్యంత గొప్పది, శక్తివంతమైనది ప్రేమ. సృష్టి మొదలవటమే ప్రేమతో మొదలైంది. ప్రేమలేని జీవితం నిరర్థకం. ప్రేమశక్తి ఎంత గొప్పదో ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది. ప్రేమను పొందటమన్నది వరమైతే అది కోల్పోవటం శాపం. ప్రేమను సాధించిన ఉత్సాహంలో విజయ తీరానికి చేరిన వాళ్ళు కొందరైతే అది పొందలేక పిచ్చెక్కిన వాళ్ళు ఇంకొందరు. ఒక చక్రవర్తి తన ప్రేమ చిహ్నంగా తాజ్మహల్ నిర్మిస్తే మరొక చక్రవర్తి తన ప్రేమ చిహ్నంగా భాగ్యనగరాన్ని నిర్మించాడు. దేవదాస్ పార్వతి, రోమియో జూలియట్, లైలా మజ్ను, ఇలా ఎందరో ప్రేమికులను విడదీయాలని విధి ఎంత ప్రయత్నించినా వారు మృత్యువుతో ఒక్కటై విజయం సాధించారు. ఈ చిత్రంలో ఒక ప్రియుడికి ప్రియురాలికి, ఒక భార్యకు భర్తకు, ఒక అన్నకు ఒక చెల్లికి మధ్య అనుబంధాలు, ఆప్యాయతల మధ్య సంఘర్షణ ఇతివృత్తంగా తీసుకోవడం జరిగింది. ప్రాణానికి ప్రాణంలా ప్రేమించుకున్న ప్రేమికులకు అనుకోకుండా వేరే వారితో వివాహం జరిగితే వారి బాధ వర్ణనాతీతం. ఆ ప్రేమికుడు తాను చేసుకున్న కొత్త స్త్రీతో మనస్ఫూర్తిగా సంసారం చేయలేడు. తన ప్రియురారి జ్ఞాపకాలతో తాను బాధపడుతూ భార్యను కూడా బాధ పెడుతూ మానసికంగా కృంగిపోతాడు. తాను చేస్తున్నది తప్పని తెలియక అతను స్త్రీ జాతిని ద్వేషించడం మొదలు పెడతాడు. లేనిపోని అనుమానాలను సృష్టించుకుని భార్యని చిత్రహింసలకు గురి చేస్తాడు. ప్రతిక్షణం భార్య తనకి అన్యాయం చేయబోతోందనుకుని ఊహించుకుని లేని అక్రమ సంబంధాలు సృష్టించి పిచ్చివాడిలా తయారవుతాడు. ఇదంతా తన ప్రేమ తనకు దక్కలేదన్న కసితో, వేరే వారికి కూడా దక్కకూడదన్న కోపంతో చేస్తుంటాడు. కాబట్టి ప్రేమికులను ఎంత విడదీయాలని చూస్తే వారి మనసులు అంత దగ్గరవుతాయి. అందుకే వారిని విడదీయాలని చూడకండి. భార్యను ఎంతో ప్రేమించాలని, సంసారం చేయాలని ప్రయత్నించి ఆమెలో కామోద్రేకాన్ని రేపి అంతలోనే తన మాజీ ప్రియురాలు గుర్తు రావడంతో భార్యతో సంసారం చేయకుండానే పక్కకు వెళితే ఆ భార్య పడే నరకం చెప్పలేనిది. ఎన్ని కష్టాలు పడినా కూడా ఎటువంటి చెడుదారులు పట్టకుండా తన భర్తను మార్చుకోవాలని ప్రయత్నించిన ఓ అబల కథే ఈ చిత్రం. మీరా? అవును, 10 నిమిషాల క్రితం మీ ఇంట్లో శబ్దం వినిపించింది. మీ ఆయన నిన్ను మళ్ళీ హింసిస్తున్నాడేమని వచ్చాను. మా ఆయన నన్ను చంపబోయాడా? చంపబోయాడా? ఎవరో వచ్చినట్టున్నారు. మీ వారు వచ్చారు. మీరు ఇక్కడే ఉండండి, చూసొస్తాను. మీరు సూర్య వైఫ్ కదూ? నేను ఆయన భార్యను. మీ వారు వైజాగ్ వెళ్ళారు కదూ? అవునండి. ఏం అలా అడుగుతున్నారు? ఐఎమ్ సారీ. మీ వారు వైజాగ్ వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయింది. మీ వారు అందులో చనిపోయారు. ఐఎమ్ సారీ మేడం. ఊహించని ఘోరం జరిగింది. ఈ ప్రమాదం ఎవరు బతకలేదు, శవాలు కూడా దొరకలేదు. ఎయిర్పోర్ట్ రికార్డులో మీ వారి అడ్రస్ ఉంది. దాని ప్రకారం మీకు ఈ మెసేజ్ ఇచ్చాము. ఐఎమ్ సారీ మేడం. వస్తాను. ఈ శవం నీ భర్త సూర్యాది కదూ? అవును. ఎవరు చంపారు? నేనే. నువ్వు హత్య చేశావా? మరి వైజాగ్ విమానంలో వెళ్ళాడని, చనిపోయాడని ఎస్ఐ చెప్తున్నాడు. వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి వచ్చేశారా? ఆయనకి నా మీద అనుమానం హద్దులు దాటిపోయింది. అగ్ని సాక్షిగా తల వంచుకుని తాళి కట్టించుకున్నాను. మా కాపురంలో కన్నీరు ఎలా ఉంటుందో చాలా కాలం వరకు తెలీదు. కానీ క్రమక్రమంగా నన్ను ఆయన అనుమానించడం ప్రారంభించారు. మాటలతో హింసించడం ఎక్కువైంది. రకరకాలుగా వేధించాడు. విపరీతంగా కొట్టడం ప్రారంభించాడు. తట్టుకోలేను. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ చివరికి నా చేత్తోనే నా భర్తను హత్య చేశాను. ఆవేశంలో ఈ హత్య చేశావా? కాదు, అనుకోకుండా ఈ హత్య జరిగింది. నా భర్త నేనే. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. మీరు వెళ్ళండి. నిన్ను చూస్తే చాలిస్తుంది. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. నాకు చేతనైన సహాయం చేస్తాను. మా సంసార జీవితం
ఆరంభంలో హాయిగా గడిచింది. కళకళలాడుతున్న కాపురం మాది. హలో శ్రీవారు, లేవండి, మిమ్మల్ని. ఏంటి శ్రీలత, ఆ బొట్టేంటి పిడికలంతా పెట్టుకున్నావు? ఆడదానికి ఐదోతనం ఈ బొట్టేనండి. అయితే మాత్రం అంతదా? చుక్క బొట్ట అయితే చూపులు తెలుస్తాయి. అబ్బా, లేచి స్నానం చేయండి. చేయను, చేయలేను. ఎందుకని? నువ్వు ముందే చేసావుగా. నువ్వు చేయకపోతే ఇద్దరం కలిసి ఒకేసారి చేసేవాళ్ళంగా. చాలే, లేవండి. అబ్బా, ప్లీజ్ వదలండి. వదలను. వదలండి. వదిలేసా. అదేంటి వదిలేశారు? నువ్వే వదిలేమన్నావుగా, పట్టుకోమంటావా? వద్దు, వదిలేమంటే వదిలేయడమేనా? టిఫిన్ రెడీ అయింది, త్వరగా లేచి స్నానం చేయండి. ఓ, అలాగే. ఓకే, వచ్చేస్తున్నా. చట్నీలో ఉప్పు ఎక్కువైంది కదండి, ఎలా తిన్నారు? ఇదిగో, ముని మాణిక్యం నరసింహారావు గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఇల్లాలు వంటల్ని ఎప్పుడు విమర్శించకు, ఎందుకంటే ఆమె వంటింట్లో పడే శ్రమ గుర్తుంచుకో. మొగుడు కడుపు నిండా తినాలని ఆమె మనసు అర్థం చేసుకోమన్నాడు. ఇంతకీ ఆ మునిమాణిక్యం గారు ఎవరండి? మీ బంధువా? కాదే పిచ్చిమొద్దు, ఆయన ఓ రచయిత. అబ్బో, చిచ్చి, అన్ని దొంగ పనులే. అవును, మీ ఆఫీస్ టైం అయింది, వెళ్ళరా? నువ్వు కళ్ళ ముందుంటే ఆఫీస్ లేదు, గీఫీస్ లేదు. అరే, నువ్వెప్పుడొచ్చావురా? ఏదేటైనా మీరు ఆ దంపతులా ఉంటారండి. మిమ్మల్ని చూస్తుంటే కన్నులు పండుగగా ఉందండి. సరే, ఆడబెట్టిపో. హాయ్, వెళ్ళొస్తానండి. వీడొక మెంటల్ కేసు. మరి నేను వెళ్ళొస్తాను శ్రీలత. బై ద వే, సాయంత్రం ఎక్కడికైనా షికార్కి వెళ్తాము. ఓకే, రెడీగా ఉండు. ఓకే, వేర్ యువర్ మోస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్. ఓకే, ఓకే, బాయ్.
హలో డార్లింగ్, రెడీ అయ్యావా? సినిమా టికెట్లు తెచ్చాను. రెడీ అయ్యాను. ఇదేం డ్రెస్సు? ఏమీ బాగాలేదు. వెళ్ళి చీర కట్టుకోపో. ఇది బానే ఉంది కదండి. బాగా లేదని నేను చెప్తున్నానుగా. నా సంగతి నీకు బాగా తెలుసు. నేను అనుకున్నది జరిగి తీరాలి, అంతే. వెళ్ళి డ్రెస్ మార్చుకో పో. కోపగించుకోక డార్లింగ్, జస్ట్ ఇప్పుడే మార్చుకొస్తాను. హే వెయిట్ వెయిట్, ఏంటి? చీర నేను కడతాను. అయ్యో, మీరు చీర కడతారా? ఏ నాకు రాదనుకుంటున్నావా? ఆడదాన్ని అందం, ఆటకి పందం అన్నారు. అంటే చీర కడతాను, పందం అన్నమాట. నీకో విషయం తెలుసా? పూర్వకాలం స్త్రీలను పురుషులే అలంకరించేవారట. సర్లే, అప్పటి మాట ఎందుకండి. ఇప్పుడు సినిమా హీరోయిన్లకి డ్రెస్సింగ్ చేసేది మగవాళ్లే. రైట్. చక్కర గిల్లండి. ఆలీ ప్లస్ గిలి చక్కెలి గిలి. రా. పదండి, సినిమాకి వెళ్దాం. నాకంటే సినిమా గొప్పతా? ఏం మాటలండి, జోక్ చేశాను. జోక్ చేయవలసి నువ్వు కాదు, నేను. పద పద. ఎందుకు నవ్వుతున్నావు? సార్ నేను నవ్వుతావా? నవ్వుతావా? నా మాట వినండి. నువ్వు అటు రాకు, పో. సార్ నేను నవ్వలేదు సార్. సారీ సారీ సారీ, ఏదో ఆవేశంలో. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. పద పోదా. బ్యూటిఫుల్. ఈ బట్టల్లో నేను ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చెప్పడానికి నాకు మాటలు సరిపోవట్లేదు. ఈ నాళ్ళు ఈ అందం అంత ఎక్కడ దాచిపెట్టావు? రోజు రోజుకి నీళ్ళు అందం పెరిగిపోతుంది. నేనెంత అదృష్టవంతుణ్ణి. సరే కానీ, నువ్వు కాలేజీలో చదువుకునే రోజుల్లో నీ వెంట ఎవరైనా పడేవాళ్ళా? చచ్చా, అలాంటిది ఏం లేదండి. అబద్ధం చెప్పకు. ఇంత అందమైన అమ్మాయికి ఎవరు లైటింగ్ కొట్టలేదంటే నమ్మడానికి నేను వెర్రి వెధవని కాను. అయ్యో, నీకెలా చెప్పాలి? నోటితో. నేను ఇంటి దగ్గర బయలుదేరానంటే డైరెక్ట్ గా కాలేజ్ లో క్లాస్ రూమ్ లోకే వెళ్ళేదాన్ని. పోనీ ఎక్కడైనా అబ్బాయిలు అల్లరి చేసేవారా? మీరేంటండి అర్థం చేసుకోరు? అదేం లేదులే గాని, నేను చదివింది ఉమెన్స్ కాలేజ్ లో. ఓ,
అవును, అది సరే గాని ఆ. ఇవాళ సినిమాకి వెళ్దాం ఉన్నారు. అన్నాను, ఉమ్. కానీ ఇంత అందమైన భార్యని పక్కన పెట్టుకుని ఎవరైనా సినిమాకి వెళ్తారా? అసలు సినిమాకి ఎందుకు వెళ్తారు? హీరో హీరోయిన్ చేసే రొమాన్స్ ని చూడ్డానికే కదా. ఉమ్. మరి అలాంటప్పుడు ఇంట్లోనే ఇంత రొమాన్స్ పెట్టుకుని సినిమాకి ఎందుకు? ఆ? ఇవాళ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే నాకేదో మారిన- ఏంటి నీలో నీవే మాట్లాడుకుంటున్నావేంటి? అయ్యో అదేం లేదు. ఉహు. ఐసి, నేనంటే నీకు ఇష్టం లేదా? ఏమండి వదలండి. ఇంకానా? ఏంటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? బస్ స్టాప్ లో ఓ అమ్మాయి పలకరించింది. తేగలో చందమామ లాంటి నాజుకు ఒళ్ళు, ఉహు. కైపెక్కిన కళ్ళు, అబ్బో, ఎంత కసిగా ఉందో తెలుసా? చూపులే చురుక్కని కాల్తే ఇక ఆ వంపులు సొంపులు, ఆ మెడ కింద. ఇంకా చాలే ఊరుకోండి. అరేరే, కోపం వచ్చిందా డియర్? సారీ, ఏదో మూడ్లో ఉండి మాట్లాడాను. అయినా నా మనసు నీకు తెలుసు కదా డియర్. ఇవాళ కొత్తగా మాట్లాడుతుంటే భయంగా ఉంది. ఏం భయం అక్కర్లేదు. నీ భర్త ఏకపత్ని వ్రతుడు, తెలుసా? నకిలీ పట్టాలతో ఒక స్థలం ముగ్గురికి అమ్మకం, ప్రభుత్వ భూములు కబ్జా. హ, వీళ్ళకి అవకాశం ఇస్తే చంద్రమండలాన్ని కూడా కబ్జా చేస్తారు. హలో శ్రీవారు, ఏంటి శ్రీమతి గారు? పేపర్ తర్వాత చదవచ్చు, టిఫిన్ చల్లారిపోతుంది. అవునవును, ఏది చల్లారిపోకూడదు. ఉమ్. ఏంటంత సీరియస్ గా ఉన్నారు? ఇలాంటి వాళ్ళని చంపి తీరాలి. ఎవరిని, ఎందుకు? కుల స్త్రీగా చలామణి అవుతున్న కులతల్ని. కులట? ఇదిగో మీ ఊరు అమ్మాయి గురించే రాశారు. పెళ్లికి ముందు రాజేష్ అనే అబ్బాయిని ప్రేమించిందట. మళ్ళీ పెద్దలు కుదిర్చిన విశ్వనాథంని పెళ్లి చేసుకుందట. నేను ఒకసారి దాన్ని చూశాను. పతివ్రతల గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలు తిరిగేది. అలాంటిది రాజేష్తో చాటుమాటుగా శృంగారం వెలుగుబెడుతుందట. ఆ రాజేషు లత కలిసి విశ్వనాథాన్ని చంపేశారట. దానికి మీరంతగా ఆవేశపడుతున్నారు ఎందుకు? పైకి పతివ్రతలా కనిపించే కొంతమంది భర్త అటు పోగానే ఇటు ఎవరితోనో కులుకుతుంటారు. ఏంటండి వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నారు? ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకునేది అసలైన కులత. అలాంటి ఆడవాళ్ళని అసలు నమ్మకూడదు. లత, ఏ శ్రీలత, నేను బాత్రూమ్ లో ఉన్నానండి. నిన్న నీకు ఫైల్ ఇచ్చాను, గుర్తుందా? ఎక్కడ పెట్టావు? ఆ ర్యాక్ లో పెట్టాను. అక్కడ వెతికాను, లేదు. సరిగ్గా చూడండి. అబ్బబ్బా, ముందు అర్జెంటుగా వచ్చి ఆ ఫైల్ ఇచ్చేళ్ళు. అయ్యో, నేను స్నానం చేస్తున్నానండి. అంటే నువ్వు వచ్చేదాకా నేను ఆగాలా? ప్లీజ్ అండి, అది కాదు. ఏది కాదు? నేను పిలిచినా రావన్నమాట. అర్థం చేసుకోండి ప్లీజ్. అంటే నా మాట నీకు లెక్కలేదా? అంతేగా? నేను స్నానం చేస్తున్నాను. ఓకే శ్రీమతి గారు, మీరు బయటికి రాకండి, నేనే లోపలికి వచ్చేస్తున్నాను. హ్మ్? ఓకే, వచ్చేస్తున్నాను. వద్దండి. వచ్చేస్తున్నాను, ఇదిగో వచ్చేస్తున్నాను. వచ్చేసాను. ఏంటండి ఇది? టాటా. ఇన్నాళ్ళు ఈ అందం అంతా కనిపించకుండా ఎక్కడ దాచేవాడు?
తామర రేకులు లాంటి నీ కళ్ళు, షిమ్లా యాపిల్స్ లాంటి నీ బుగ్గలు, లేత గులాబీ రేకులు లాంటి నీ పెదాలు. చాలు బాబు చాలు. ఏ సిగ్గేసిందా? నేను ఇలా చూస్తుంటే ఎంత వర్ణించినా సరిపోదేమో. ఆ? ఏమండి? జీవితాంతం ఇలాగే ఈ కౌగిల్లో ఉండిపోవాలి. హృదయ సౌందర్యం లేని ఆడది ఆడది కాదు. పెళ్లికి ముందు ప్రేమించిన వాళ్ళు పెళ్ళయ్యాక పతివ్రతలా నటిస్తూ ఉంటారు. ఆకాశంలో పక్షి జాడ, నీటిపై నడిచే ఓడ జాడ, బండపై నడిచే పాము జాడ. పరపురుషులతో తిరిగే కొంతమంది స్త్రీల జాడ తెలుసుకొనుట కష్టం కష్టం. సూర్య, 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 సూర్య. ఎవరు? సూర్య గారు ఉన్నారా మేడం? ఇంతకీ మీరెవరు? నా పేరు సంగీత. నేను సూర్య క్లాస్మేట్ని. చాలా రోజులైంది సూర్యని చూసి. జస్ట్ నాకు ఇప్పుడే తెలిసింది సూర్య ఇక్కడే ఉంటున్నాడని. అందుకే ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. రండి లోపలికి కూర్చోండి. మీ పేరు? లత, శ్రీలత. శ్రీలత. సూర్య ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. కాలేజ్ చదివే రోజుల్లో అమ్మాయిలంతా సూర్య అంటే పడి చచ్చేవాళ్ళు. అఫ్కోర్స్ నేను కూడా. నాకు తెలిసినంత వరకు సూర్య మాత్రం ఎవరిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. లత, శ్రీలత, నీకు విషయం తెలుసా? నాకు జీవితంలో ఒకటే కోరిక, ఎప్పటికైనా సూర్య కౌగిల్లో తేలిపోవాలని. ఛీ, ఆపండి. ఆయన భార్య అయిన నాతోనే ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? ఏంటి, మీ ఆయన అలా అన్నానని కోపం వచ్చిందా? భయపడకు, నేనేమి మీ ఆయన్ని తీసుకుపోన్లే. అయినా నీ మొగుడు కాలేజీలోనే ఆ అమ్మాయిల వలలో పడలేదు, ఇంకా ఇప్పుడేం పడతాడు? ఇంత మాత్రానికి భయపడితే ఎలా? నేను మీ కాపురం ఎలా ఉందో అని చూడటానికి వచ్చాను. నాకు ఆల్రెడీ పెళ్ళి కూడా అయింది. అమ్మయ్యా, నా మీద కోపం పోయినట్టేగా. అది సరే గాని ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలే ఉండవా? సారీ, మీరు ఫ్రెష్ అప్ అయ్యండి, నేను భోజనం వడ్డిస్తాను. ఇల్లు బాగుంది.
లత ఏం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీకోసమే తీసుకొచ్చే నీ పువ్వు. రా. మీరంత ప్రేమగా తీసుకొస్తే నేనెందుకు కాదంటాను? కూర్చో. మ్మ్. ఆ, ఈ పువ్వు నీ తలలో పెట్టిన తర్వాత దీనికి ఎంత అందం వచ్చిందో తెలుసా? మ్మ్. అందం ఆడదాయి పుడితే నీలా ఉంటుంది. మ్మ్. మ్మ్. మీకు కోపం రాదంటే ఒక మాట అడగనా? వై నాట్? ఉదయం పేపర్ చదువుకుంటూ ఎందుకంత ఆవేశపడ్డారు? ఎందుకంటే నేను దేన్నైనా సహిస్తాను, కానీ ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం మాత్రం సహించను. అంటే నన్ను అనుమానిస్తున్నారా? అఫ్కోర్స్, పెళ్లికి ముందు నీ గురించి నాకు తెలియదుగా. నా మనసు తెలిసే కదా పెళ్లి చేసుకున్నారు. మన పెళ్ళైన తర్వాత నన్ను మీ చేతుల్లో పెట్టి తమ బాధ్యత తీరినట్టు మా అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. నాకు ఈ ప్రపంచంలో మీరు తప్ప ఎవరు లేరు. మీరే అనుమానిస్తే సారీ, ఐమ్ రియలీ వెరీ సారీ. ఎందుకో ప్రేమ కథలన్నా అక్రమ సంబంధాలన్నా నాకు అసహ్యం. నేను అసలు భరించలేను. ఏంటండి అంత సీరియస్గా ఉన్నారు? ఏం జరిగింది? ఏం చెప్పను, ఎలా చెప్పను? ఈరోజు పేపర్లో ఏమొచ్చిందో తెలుసా? ఒక అందమైన ప్రేమ జంటను బలి తీసుకున్నారు. ప్రేమ జంట ఏమిటి, బలి తీసుకోవడం ఏంటి? అయినా వాళ్ళ కోసం మీరెందుకండి టెన్షన్ పడ్డాం? ఒసే పిచ్చి మొద్దు, ప్రేమ విలువ నీకేం తెలుసు? ప్రేమించిన వాళ్ళకి దాని విలువ తెలుసు. ఈ పెద్దవాళ్ళ మూర్ఖత్వం. మరో ప్రేమ జంట నిండు ప్రాణాలు బలి తీసుకుంది. ఛ! మారాలి, ఈ సమాజం మారాలి, ఈ వ్యవస్థలో మార్పు రావాలి. అది కాదండి. ప్లీజ్, దయచేసి నన్నేమీ అడగదు. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. ఏమైందండి? దగ్గరికి రండి. ఛీ! క్షణాల్లో దగ్గరికి తీసుకుంటారు, క్షణాల్లో వదిలేస్తారు. అసలు ఏమైందండి మీకు? ప్లీజ్ నన్ను అడగద్దు. ఏమండి ఏమైందండి? ఏమండి దగ్గరికి రండి ప్లీజ్ అండి. ఇటు చూడండి. ఛీ! ఎందుకండి నన్ను పెళ్లి చేసుకున్నారు? నన్ను ఎప్పుడైనా సుఖపెట్టారా? పోనీ మీరైనా సుఖపడ్డారా? నేనే పాపం చేశాను? నాకెందుకు ఈ శిక్ష? నాకెందుకు ఈ శిక్ష? ఆడది కోరుకునేది మగాడిలో మగతనం, అంతేగాని ఆస్తులు అంతస్తులు కాదు.
లోపలికి వెళ్ళి చేసుకో ఓ. ఏమండి ఏయ్, ఏంట్రా చూస్తున్నావు? ఏంట్రా చూస్తున్నావు మా అమ్మగా నేంట్రా చూస్తున్నావు? రాస్కెల్, నీకు నా భార్య వైపు కన్నెత్తి చూస్తే ఎవరికైనా ఇదే గతి. వదిలిపెట్టబోతే ఏట్లేదు. Don't feel like leaving you. You're so sexy. Beautiful. I love you so much. You're my dream girl. Oh. Lovely. లత, ఏ లత, ఎక్కడున్నావు? త్వరగా రా. లత, ఏంటి హీరో గారికి నేను తప్ప లోకంలో ఇంకెవరూ కనిపించరా? ఏ ఎందుకు కనపడరు? ముందు నిద్ర నుంచి లేవగానే నిన్ను చూసిన తర్వాతే ఇంకెవరైనా కనిపిస్తారు. సర్లే గాని ఏంటండి నిన్నంత కోపంగా ఉన్నారు? ఒక పనివాడిని పట్టుకొని అంతగా కొట్టారేంటి? సారీ లత, నిన్ను కానీ నీ వైపు కానీ ఎవరు చూసినా వాడి కళ్ళు పీకేసేదాకా నాకు నిద్ర పట్టదు. వాడు పనివాడు కాడు, ఓ కామాంధుడు. వాడి చూపంతా నీపైన, నీ అందాలపైన. వాడే కాదు, ఈ ప్రపంచంలో ఎవడు నీతో మాట్లాడినా, నీ గురించి చెడు చెప్పినా నేను సహించలేను. నువ్వు నా ప్రాణం, నా అణువున జీర్ణించుకుపోయావు. నువ్వు లేకుండా ఒక క్షణమైన బ్రతకలేను. గతంలో ఓ స్త్రీతో మోసపోయాను. ఈ ప్రపంచంలో ఏ స్త్రీని నమ్మకూడదనుకున్నాను. కానీ నువ్వు నా భార్య అయిన తర్వాత అప్పుడు అనుకున్నాను మళ్ళీ నా జీవితం చిగురిస్తుందని. యునో లత, నీ మీద ఒక్క ఈగ వాలినా దాన్ని చంపేంత వరకు వదలను.
ఈగనే వదలని వాడిని, అలాంటిది నీ మీద కన్ను వేసిన వాడిని వదులుతానా? వాడిని నామరూపాలు లేకుండా పచ్చి నెత్తురు తాగేస్తాను. ఇప్పుడు అర్థమైందా లత, నీ మీద నాకెంత ప్రేమ ఉందో? నాలాగా భార్యని అమితంగా ప్రేమించిన తప్పంటావా? సారీ అండి, మీకు నా మీద ఇంత ప్రేమ ఉందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. ప్రతి ఇంట్లో ఈ విధంగానే భార్యాభర్తలుంటే నిజంగా ఎంత బాగుంటుందండి. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే మిమ్మల్నే భర్తగా కోరుకుంటాను. ఆ? వద్దు లత, నువ్వు నాలో మంచితనమే చూసావు. చెడొస్తే నాలాంటి రాక్షసుడు లేడు. తప్పు చేస్తే భార్య అని కూడా చూడను. ఓకే ఓకే. ఏంటి రాత్రి కాళ్ళ నొప్పులన్నావు? ఇంకా అలాగే ఉన్నాయా? అవునండి. దా ఎందుకో పడుకో. నిన్నటి నుంచి కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి. రా రా పడుకో. చెప్పింది చెయ్యి, పడుకో. అయ్యో ఏంటి మాట్లాడకుండా పడుకో. ఇక్కడ ఇక్కడ ఏంటండి? అయ్యో వద్దండి. ఇక్కడేనా? ఏం చేస్తున్నారు? వద్దండి. లేదు, అయ్యో వద్దండి ప్లీజ్. వదలను. వదలను కాక వదలను. వద్దండి ప్లీజ్. వదలండి ప్లీజ్. వదలను. వదలను కాక వదలను. బావా నువ్వా? కాదు, పవన్ కళ్యాణ్. జోక్ బాగుంది. మాటలేనా లోపల రానిచ్చేది ఉంది. రా రా. ఎలా ఉందని సంసార జీవితం? బాగుంది. బాగా చూసుకుంటున్నాడా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. అమ్మా నాన్న లేనిదానివి నువ్వు హాయిగా ఉంటే మాకంటే చాలు. అది సరే, ఇంతకు నీకు పెళ్ళెప్పుడు? 2 సంవత్సరాల్లో MBA అయిపోతుంది, అప్పుడు చేసుకుంటాను. సరే, నువ్వు స్నానం చేసిరా, నేను భోజనం తయారు గుత్తొంకాయ మర్చిపోదా? ఏయ్, నీకు ఇష్టమైన ఉలవచారు కూడా చేసి పెడతానులే. మరీ మంచిది. మగవాళ్ళ చెవులు సూట్ కేసు ఎవడు ఉన్నట్టున్నాడు. ఓకే
నా పేరు శ్రీధర్. శ్రీలతకు భావనవుతాను. ఓ మీరేం చేస్తుంటారు? వైజాగ్లో ఎంబీఏ చేస్తున్నాను. ఐ సి. శ్రీలత, నీకు ఈ ప్రపంచంలో ఎవరు లేరన్నావు? మీ బావున్నాడుగా. ఈ బావ ఒక్కడేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? మేమంతా వైజాగ్లో ఉంటాం కదా, అందుకే. అందుకే చెప్పలేదా? ఐ సి. ఓకే, అదంతా వదిలేద్దాం. ఇంతకీ మీరు ఇక్కడ ఎన్ని రోజులు మకాం వేస్తున్నారు? ఏం లేదు, కాస్త బయటికి వెళ్ళేసి వస్తాను. మీరు చక్కగా స్నానం చేసుకుని హాయిగా భోంచేసి ఫీల్ ఎట్ హోమ్. ఓకే బాయ్ లత. Bye. See you. రా బావా. హే వాట్ ఇస్ దిస్? ఇక్కడే కూర్చున్నారే, బెడ్రూమ్ లో పడుకోవచ్చుగా. వై డోంట్ యూ హ్యావ్ సమ్ రెస్ట్? లేదండి, నేను వెళ్తాను. వచ్చిన పని అయిందిగా. ఓ, శ్రీలతని చూడటమా? చూసి చాలా కాలం అయ్యా. అప్పుడే వెళ్ళిపోతానంటున్నాడండి. ఉండమంటావా? ఆవిడ ఉండమంటుంది. ఉండండి, నేను అడ్డైతే బయటికి వెళ్ళిపోతాను. నీరడ్డం ఏంటి? మీరు పాత పరిచయస్తులు కదా, నేను కొత్తవాడిని. అదేం కాదు సార్, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ, మీ సూట్ కేస్. థ్యాంక్ యూ సార్. బాయ్ శ్రీలత. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. లత, ఇప్పుడు హ్యాపీనేనా? ఓకే. లత, లత, సిగరెట్ పీకా? ఎవరొచ్చారే? రైట్. ఏయ్, ఎవరు రాలేదండి. ఎవడొచ్చాడు? ఎవరు ఏ? ఎవడొచ్చాడో మర్యాదగా చెప్పు. నా గురించి నీకు బాగా తెలుసుగా. నిజంగా ఎవరు రాలేదండి. నటించుకో. తాగొచ్చారా? అవును, తాగొచ్చాను. నీ బాబు సమయం తాగలేదులే, నేను తాగొచ్చాను కాబట్టి దాని సంగతి తేలందే నిన్ను వదిలిపెట్టను. చెప్పు, అబద్ధం ఆడకుండా ఏం జరిగిందో నిజం చెప్పు. ఎవరు చెప్పు. రాలేదండి. చెప్పు. చెప్పమన్నానా? చెప్పు. మీకు దండం చెప్పు. పెడతానండి, ఎవరు రాలేదు. దండం పెట్టక్కర్లేదు, ఎవడొచ్చాడు నిజం చెప్పు. చాలు. రైట్. చెప్పు, ఈ సిగరెట్ ముక్క ఇంట్లోకి ఎలాగొచ్చింది? చెప్పు, ఎవడొచ్చాడు? మా అమ్మ నాన్న మీద ఒట్టండి, నిజంగా ఎవరు రాలేదు. వచ్చాడు. వచ్చినట్టు నా దగ్గర సాక్ష్యం ఉంది. బొట్టు జరిగింది, చీర నలిగింది. చెప్పు, చెప్పు, ఎవడొచ్చాడో? నల్తగా ఉంటే పడుకున్నానండి. అదే, ఎవరి దగ్గర పడుకున్నావు అని అడుగుతున్నానే. మీరు దేని మీద ప్రమాణం చేయమంటే దాని మీద చేస్తానండి. రంకు నేర్చిన దానివి, దేని మీద అయినా ప్రమాణం చేస్తావు. రా. ఏమండి? ఎప్పుడైనా
అయినా మన సంసారంలో ఇలా జరిగిందంటే ఇప్పుడు జరిగింది, ఎవరితో జరిగిందో చెప్పు. రా, రాయే. రామంటే రావాలి. చెప్పాలి. ఆ? ఏమండి, కొట్టొద్దండి. ఏమండి, నీకు దండం పెడతానండి. ఏమండి, ప్లీజ్ అండి. కొట్టొద్దండి. సరే కొట్టను, కొట్టను. వాడు ఎవడో చెప్పే, సింపుల్. చెప్పకపోతే నీ మీద కిరసనాలు పోసి తగలబెడతాను చెప్తున్నాను. ఆ? ఏయ్, చెప్పే. చెప్పండి ఏంటి? నా నుంచి తప్పించుకుపోవాలనుకుంటున్నావా? నీకు ప్రేమతో అన్నం పెడుతున్నానే, ఆ చేతితో నిన్ను నరికితే అడిగేవాళ్ళు ఉండరా? రారా, ఏంటి కిరోసిన్ పోస్తావా? రారా, వద్దులత. సరే ఎవడు రాలేదులే. సరే నిన్ను చంపలేక కాదురా, ఈ క్షణమే నిన్ను ముక్కలు చేయొచ్చు. నిన్ను రక్షించింది ఈ తాళి, కానీ తాళి ఎప్పుడు ఎగతాళి చేయకు. పోరా, పో. అమ్మగారు, అమ్మగారు బట్టలండి ఎక్కడ పెట్టనండి? రేయ్, అక్కడ పెట్టు. నువ్వు పోరా, పో. Sorry. I'm very sorry. అనవసరంగా ఆవేశం వస్తే నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. నన్ను క్షమించవా? తప్పైంది. నన్ను క్షమించవా? Please. Please. నన్ను క్షమించవా? తప్పైపోయింది అంటున్నాను. ఏమండి, ఏమండి, మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏంటది? నిన్న సాయంత్రం మా బావ వచ్చిళ్ళాడు, నాకు మంచి చీర కూడా తెచ్చిచ్చాడు. మరి నువ్వు అతనికి ఏం పెట్టావు? అయినా వాడు నీకు చీర పెట్టడం ఏంటి? మా అత్తయ్య కొని పంపించిందటండి, అందుకే తెచ్చిచ్చాడు. చీరేనా ఇంకేమన్నా? ఆ సరే, మరి నువ్వేం పెట్టావు అతనికి? అయ్యో, రావడమే ఆకలంటూ వచ్చాడండి. ఆ? మరి నువ్వు ఆ ఆకలిని తీర్చావా? తీరేదాకా కడుపు నిండా పెట్టానండి. ఆ? సంతోషంగా వెళ్ళాడు. ఇక చాలా ఆపు, ఇంకా. హలో సార్, మీకోసమే తెచ్చాను. నిన్న మీరు ఇంట్లో లేరని ఇవ్వలేదు. ఏంటి నీకు మా ఇంటి మీద అస్తమానం కన్నా? I'm ఏదో sorry సాకుతో ఎప్పుడు మా ఇంటికి వస్తుంటావు? ఊరికి వెళ్తున్నానని చెప్పడానికి వచ్చాను. వస్తానండి. ఓకే, బయలుదేరండి. హ్యాపీ జర్నీ. ఓకే, బాయ్ శ్రీ. ఓకే బాబా. ఏమండి, లేచే ఉన్నా. ఏదో బూట్లు చప్పుడు. విన్నాను. నాకు తెలీదండి. ఆ. తెలిస్తే మిమ్మల్ని ఎందుకు లేపుతాను?
వాడు దొంగ కాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి పోయాడో నాకు తెలియదు అనుకుంటున్నావా? చూస్తాను, నీ అంతు చూస్తాను. సూర్య వదులు వదులు హలో బావా, నువ్వా? ఏంటో బావా, ఈ మధ్య ఆయన చాలా మారిపోయారు. పెళ్ళైన కొత్తలో చాలా బాగా చూసుకునేవారు, ఇప్పుడే ఇలా. అది సరే కానీ మళ్ళీ వెళ్లే ముందు ఒకసారి నువ్వు వచ్చేళ్ళు. నాకు మాత్రం ఎవరున్నారు బావా, అమ్మ నాన్న లేరు. తప్పకుండా వస్తావుగా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, తప్పకుండా రావాలి. ఎందుకు రాడు? అంత ప్రేమగా పిలిస్తే రాక చేస్తాడా? అంటే ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఫోన్ రొమాన్స్ అన్నమాట. వెరీ గుడ్. నువ్వు ఒక పని చేయి, సోఫా మీద నిలబడు. కమాన్ కమాన్, డూ ఇట్. నిలబడు బనానా.
నిజం చెప్పు. ఫోన్లో ఎంత సెక్సీగా మాట్లాడుతున్నావే. శృంగారానికి కలవరెంత, పూల గుండెకు పులకరెంత. అవునా? ఆ, పెళ్లికి ముందు నీకు నీ బావకి సంబంధం ఉంది కదా? తన నాకు అన్నయ్య లాంటి వాడండి. అన్నయ్య లాంటి వాడు. అన్నయ్య కాదుగా, బావ. చెప్పు, నీ బావ నీకు ఎక్కడెక్కడ టచ్ చేశాడు? ఇక్కడ, 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 పోనీ ఇక్కడ. మాటలతో చంపకండి. నేను చెప్పుతున్నానా? నీ ఎక్స్పోజింగ్ సెక్స్పోజింగ్ అదరే. చెప్పు, నేనెక్కడెక్కడ కిస్ చేశాడు? నేనెక్కడైతే కిస్ పెట్టానో అక్కడ కిస్ పెట్టాడా? నీతి గీత దాటడం నీకు కొత్త కాదు. ఇక్కడ టచ్ చేశాడా? ఇక్కడ కిస్ పెట్టాడా? చిచ్చి. ఏడవకు. బీ హ్యాపీ. రేపు నా birthday. ఏడవకు, ఏడవకు. నోర్మోయి, ఏడ్చావంటే చంపేస్తా. అర్థమైందా? It's my birthday, it's my birthday, it's my birthday. Happy birthday to me, darling. చాలా హుషారుగా ఉన్నారు. అన్నట్టు వాళ్ళు మీ బర్త్డే కదా? అవును. మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? నా ఫ్రెండ్స్ మగాళ్ళు కావాలా, మొగుళ్ళు కావాలా? మాట వరుసకు బావా అంటే రావా అనే రక్తం. అలా అంటారేంటండి? మరి ఇంకెలా అనను? నీ క్యారెక్టర్ నాకు బాగా తెలుసు. నీలాంటి అమ్మాయిలు సెక్స్ ఫిక్సింగ్ లో అందవేసిన చేతులు. ఎందుకలా అనుమానిస్తారండి? నటించకు. ఎందరితో నలిగిపోయావో నాకు బాగా తెలుసు. ఆ సమయంలో కళ్ళు మూసుకుంటావు, ఇప్పుడు చెవులు మూసుకుంటున్నావు. ఏంటో సరే, వెళ్ళి ఓ మ్యాచ్ బాక్స్ పట్టరా, క్యాండిల్స్ వెలిగించాలి. వెళ్ళు. ఆఫీస్కి వెళ్ళబోతే చేయట్లేదా? ఏంటిది? హే, వాట్స్ హ్యాపెనింగ్? Oh, I love this. హలో, పోలీస్ హలో. స్టేషన్. ఏంటి, పోలీసులకి ఫోన్ చేస్తున్నావా? మొగుడు చచ్చిపోతే సతీ సహగమనం చెయ్యాలి అంటే నన్ను చంపిన కత్తితో
నువ్వు పొడుచుకుని చచ్చిపోవాలి. అంతేకాని పోలీసుకి ఫోన్ చేస్తావా? ఇదే ఇదే కావాలి. నేను చచ్చిపోయినట్టు తెలిస్తే ఇలాగే ఏడవాలి. అంతేకాని పోలీస్ పోలీస్ నరవకూడదు. అలా అరుస్తున్నావంటే ఆ వచ్చిన పోలీసు వాడితో లేచిపోదామనా? అంటే నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటండి మన ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? లేదే, ఎందుకలా అడిగారు? సైలెన్స్. ఆ అడుగుల చప్పుడు విను. లైట్ వేయకు, వద్దు. వాడు వెళ్ళిపోయాడు. అవును, ఎట్నుంచి వచ్చాడు, ఎట్నుంచి వెళ్ళాడు? మన ఇంటి తలుపులన్నీ లోపల నుంచి గడివేసే ఉన్నాయిగా. తలుచుకుంటే దారుల కరువా? ఎవరు తలుచుకుంటే? ఎవరో ఎందుకో. అవును, మన బెడ్రూమ్ లో బాత్రూమ్ ఉంటే బయటికి ఎందుకు వెళ్ళావు? ఈ బాత్రూమ్ లో వాల్ స్టక్ అయింది, నీళ్లు రావట్లేదు. ఓహో, సరే పడుకో పడుకో. కొడు స్లీప్. పడుకోవే. మీరా? ఎస్. ఏ ఇంకెవరన్నా అనుకున్నావా? అది కాదండి, సడన్ గా మీద చేస్తే. నేను కాకుండా నీ మీద ఇంకెవరు చేయేస్తారు? అవును, ఇక్కడే నిలబడి తొంగి చూస్తున్నావేంటి? అదే బూట్ల సౌండ్ వినిపిస్తే ఎవరో ఓహో. వచ్చారని. ఎవరు వచ్చారో ఎందుకు వచ్చారో అతి త్వరలోనే తెలుస్తుందిలే. పడుకో 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 పడుకోమన్నానా? పడుకో. ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అసలు వదలు బుద్ధి కావటం లేదు. No! I'm sorry. I'm very sorry. I'm sorry. ఏమండి?
లోపల ఎవరు? లత, ఏంటి డ్రెస్ వెంటనే మార్చుకో, మీ ఆయన చూస్తే బాగుండదు. ఏమైంది? షబాష్! సో ఇదన్నమాట సూర్య గారు, నేను లేనప్పుడు జరుగుతున్న భాగవతం. అయ్యో బావకి ఏం తెలియదండి, ఇప్పుడే వచ్చాను. ఆ? ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏం లేదండి, లతని ఉగాదికి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. ఓ, డైరెక్ట్ గా లతని ఇంటికే తీసుకెళ్దామని వచ్చావా? ఒక లతనే తీసుకెళ్తారా? నేను కూడా రావచ్చా? అయ్యో మీరు లేకుండానా, ఇద్దరిని తీసుకెళ్ళడానికే వచ్చాను. పట్ట పగలు నా ముందే సరసాలు ఆడుతున్నారంటే ఇక నేను లేనప్పుడు డైరెక్ట్ గా సీన్ లోకి వెళ్ళిపోతారన్నమాట. సూర్య గారు, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏయ్, నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? మేకవన్నీ పులివిరా నువ్వు. యు బ్లడీ చీట్, యు ట్రైటర్. బావాని సాకుతో వచ్చి భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతావా? ఏంటండి ఇంటికి వచ్చిన అతిథులతో ఇలాగైనా మాట్లాడడం? అబ్బో, మాకు తెలీదు, నువ్వు చెప్పు నేర్చుకుంటాం. అయినా వీరికి మర్యాద ఇచ్చేదేంటి? ఏయ్, బయట పోరా, పో. నడు. ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? భార్యను ఎలా సుఖ పెట్టాలో తెలియని మృగానివి, నీతో నాకు మాట్లాడరా? ఏయ్, ఏం కూర్చావురా? ఏం కూర్చావు? బావా ప్లీజ్ బావా, బావా ఇంకెప్పుడు ఇక్కడికి రాను. బాయ్. వెళ్ళు బావా. లత, లత, వెంటనే నాతో బయలుదేరు. అమ్మ నిన్ను తీసుకురమ్మంది. ఇక్కడ జరిగిందంతా చెప్పాను. నువ్వు ఇక్కడ ఎన్ని బాధలు పడుతుంటే కనీసం చెప్పలేదని అమ్మ ఎంతో బాధపడింది. చూడు, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే బయలుదేరు. పద, వెళ్దాం పద. శబాష్! నా ఇంటికి వచ్చి నా భార్యనే రమ్మంటావా? ఎంత ధైర్యం రా నీకు? అది నా భార్యరా. నువ్వు పిలవగానే వచ్చేయడానికి అది నీ ఉంపుడు గత్తె కాదురా. ఏంటి అలా చూస్తున్నావు? ఆ చూపులేంటి? హ? చంపేస్తా. ఏంటి నాకు తెలియకుండా వీడితో లేచిపోదామనే? నో, నెవర్. నేను బ్రతుకుండగా నీ ఆటలు సాగవు. సూర్య గారు, నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. Get out! Out! లత, లత, ఏంటండి? నేను వైజాగ్ వెళ్తున్నాను. డౌట్ ఏమీ లేదుగా? 2 రోజుల్లో వస్తాను. ఈలోపు నీ బావకో ఆ రాత్రి వచ్చిన వాడికో ఫోన్ చేసి పిలిపించుకో. ఫుల్గా ఎంజాయ్ చేసి, ఓకే? ఏం మాట్లాడి అది? చిచ్చి, ఏ మాటలు తూటాలా తగులుతున్నాయా? అయినా నీకేం బాధలే, నీకు ఇలాంటివన్నీ మామూలేగా. అబ్బా, పతివ్రతలా బాగా నటిస్తున్నావు. నువ్వు నచ్చేవే, భలే నచ్చేవు, భలే నచ్చేసావు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నన్ను వదిలేసి ఎవరితోనైనా లేచిపోవాలని ప్రయత్నించినా, నన్ను నీ రంకు మొగుడుతో లేపేయాలని ప్రయత్నించినా, నీ శవం హుస్సేన్ సాగర్లో
తేలుతుంది. తెలిసిందిగా? ఓకే, వస్తా. హ్యావ్ అ నైస్ టైం. అంతా ఈ జీవితం పెద్ద బూటకం. హలో మేడం, వైజాగ్ వెళ్తానన్న వాడు వెళ్లకుండానే వచ్చేసేడేంటని అనుకుంటున్నావా? నీ రంకుతనం బయట పెట్టడానికే. ఓకే, ఇంకేం ఆలోచించుకో. ఇప్పుడు వచ్చిన వాడు ఎవడు, ఎందుకు వచ్చాడు, కక్కడక చెప్పేయాలి. కమాన్, స్పీక్ అప్. మీరింకేం మాట్లాడద్దు. నాలో సహనం చచ్చిపోయింది. చా. మిమ్మల్ని భరించే శక్తి నాకు లేదు. ఏయ్, ఏయ్, నా ప్రశ్నకు సమాధానం అది కాదు. నేను లేకుండా ఇంతకు ముందు వచ్చిన వాడు ఎవడు? తెలీదు. ఓ, వాడు ఎవడో తెలియకుండానే వాడితో కూల్కేవా? ఆపండి. నరోలే నాలుక ఎటువైపోయినా తిరుగుతుందని మీరిష్టం వచ్చినట్లు మాట్లాడితే పడ్డానికి నేను సిద్ధంగా లేను. మీ నుంచి నేను ఆశిస్తున్న ప్రేమ నాకు ఏనాడు దక్కలేదు. అది మన సంసార జీవితంలో ఏనాడు లేదు. అందుకే నేను మీ నుంచి, ఈ ఇంటి నుంచి మీ చిత్రహింసల్ని భరించలేక వెళ్ళిపోతున్నాను. ఏయ్ ఏయ్, ఎక్కడికి వెళ్తావే? ఇంతకు ముందు వచ్చినోడి దగ్గరకా? దయచేసి ఇంకేం మాట్లాడకండి. నా బతుకేదో నేను బతుకుతాను. నన్ను వదిలేయండి. ఎక్కడికి పోతావే? నేను ముందే చెప్పాను, నువ్వు చచ్చినా బ్రతికినా నాతోనేనని. ఎక్స్ట్రా చేయకుండా ఇంట్లోకి నడు, చంపేస్తాను. పోతదంట. పోతావే? ఎక్కడికి పోతావు? ఆ? నేను పోనిస్తానా? ఆ? ఎక్కడికి పోతావే? ఎవరితో పోతావే నువ్వు? ఆ? చచ్చినా సరే మాటలతో ఈ చెప్తే ప్రమాదం ఉండను. నీకు అర్థం కాదు కదా. ఏయ్, రాయేటు, ఎక్కడికి పోతావు? ఈ ఇంట్లో కాకుండా ఇంకెక్కడికి పోతావు? ఆ? పో, లోపలికి పో. నిన్ను పోనిస్తానా నేను? ఆ? పోతావా? ఆ? ఎక్కడ పోతావే? ఆ? ఎక్కడ పోతావు? ఆ? లోపల ఉండవా? ఉండవా? ఆ విధంగా వారిని నేనే చంపాను. మీరు అనుకుంటున్నట్లు ఆ బూట్ల చప్పుడు మీ ఆయన రికార్డ్ చేశాడు, కానీ అది నా బూట్ల చప్పుడు. నీ బూట్ల చప్పుడా? అవును, సూర్య నా బూట్ల చప్పుడు రికార్డ్ చేశాడు. అంటే ఆ రోజు రాత్రి మా ఇంట్లోకి మాస్క్ వేసుకొని వచ్చిన మనిషి మీరేనా? అవును, ఒక రకంగా నీ భర్తకు నా వల్లే నీపై అనుమానం కలిగింది. అదేం లేదు, అతనికి మొదటి నుంచి నా మీద అనుమానమే. ఈటల్ లాంటి మాటలతో నన్ను హింసించేవాడు. ఏ క్షణంలోనైనా చనిపోతానేమోనని అనిపించేది. నేను పెళ్లి కాకముందు కన్యని.
చివరికి పెళ్ళి 2 ఏళ్ళైనా కన్యలాగే ఉన్నాడు. ఆయన్ని ప్రపంచంలోనే వింత మనస్తత్వం. ఎప్పుడూ ఏదో తన జీవితంలో కోల్పోయిన వాడిలా పదే పదే జ్ఞాపకాలు తెచ్చుకుంటూ చీదరించుకుంటూ ఉంటాడు. రాక్షసుడిలాగా మారిపోతూ ఉంటాడు. తాళి కట్టిన భార్య అని కూడా చూడకుండా ఉద్రేకంలో ఆవేశంలో నన్ను కులటాని పతితాని రకరకాలుగా వినడానికి భరించలేని మాటలు అనేవాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చిత్రహింసలు పెట్టేవాడు. ఓ రోజు ఊరెళ్తానని చెప్పి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి విపరీతంగా కొట్టారు. అది భరించలేను. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, కానీ మీరు వచ్చి కాపాడారు. తర్వాత వచ్చిన నా భర్త నాపై అనుమానం పెరిగి ఇంకా హింసించబోయారు. మీ వల్ల మనసు మార్చుకున్న నేను ఆయన్ని కాదని ఇంట్లోంచి వెళ్ళబోతే కోపంతో నన్ను చంపబోయారు. తప్పించుకునే ప్రయత్నంలో ఆయనతో పెనుగులాడాను. అప్పుడు అనుకోకుండా ఆయన్ని ఇక్కడ తోసేసి బయటికి వెళ్ళాను. తర్వాత వచ్చి చూస్తే ఆయన రక్తపు మడుగులో చనిపోయి కనిపించారు. నా చేతులతో నేనే స్వయంగా నా మాంగళ్యాన్ని తెంచుకున్నాను. బాధపడతారు. సూర్య గారిని మీరు కావాలని చెప్పలేదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో అతని ప్రాణం పోయింది. అవును, అసలు అంత రాత్రిపూట మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఇంటికి మీరెవరు? అదంతా తర్వాత చెప్తాను. ముందు మీ భర్త ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనేది మీకు తెలుసా? మొదటి నుంచి ఆయనకి ప్రేమ అంటే ఒక్కొక్కసారి తీవ్రమైన అసహ్యం. అది ఏ విషబీజం నాటిందో తెలీదు. అందుకే ప్రేమన్నా, ప్రేమించే వ్యక్తులన్నా ద్వేషం. అందరూ ప్రేమే దైవం అంటారు. స్వచ్ఛమైన ప్రేమ అమరమైందంటారు. ప్రేమకి మరణం లేదంటారు. కానీ ఆయన దృష్టిలో ఒక్కొక్కసారి ప్రేమ రాక్షస వికారం, మరణ మృదంగం. ఎప్పుడైనా సినిమాకు వెళ్తే అందులో ప్రేమికుల ప్రేమను అందరూ చూసి ఆనందిస్తూ ఉంటారు. కానీ ఆయన అసహించుకుంటారు. మధ్యలో లేచి ఇంటికి వెళ్దాం పద అంటారు. దారిలో సినిమా ప్రేమికుల్ని తిడుతూ ఉంటారు. ఎందుకో చెప్పలేదా? లేదు, ఎన్నోసార్లు తెలుసుకోవాలని ప్రయత్నించాను. ప్రేమను ఎందుకు ద్వేషిస్తున్నారు అని అడిగాను, కానీ సమాధానం చెప్పలేదు. అతనికి ఏదైనా గతం ఉందేమో. ఎలాంటి గతం ఆయనకు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమపై ఆయనకంతా దురభిప్రాయం ఉన్నప్పుడు ఆయన ఎవరిని ప్రేమించే అవకాశం లేదు. ఎందుకో కానీ అంచెలంచెలుగా ఆయన నన్ను అనుమానించడం ప్రారంభించాడు. మొదట్లో పేపర్లో ఏమైనా అక్రమ సంబంధాలున్న వార్తలు వస్తే వాటిని చదివి ఆవేశపడేవాడు. మొహం ఎర్రగా అయ్యేది, పళ్ళు కొరికేవాడు. పెళ్లికి ముందు ప్రేమ, పెళ్ళయిన తర్వాత వేరే వాడితో అక్రమ సంబంధం అంటూ లేచి కసిగా డైరీ రాసేవాడు. ఆ డైరీలో ఏం రాసేవాడో తెలీదు. డైరీలని నన్ను చూడనిచ్చేవాడు కాదు, అడిగినా చెప్పేవాడు కాదు. ఒకరోజు మా బావ వచ్చాడు. అప్పటి నుండి ఆయనలో అనుమాన బీజం మొలకెత్తింది. దోబివాడు పారేసిన సిగరెట్ చూసి నన్ను విపరీతంగా హింసించాడు. కిరోసిన్ పోసి నన్ను చంపుతానన్నాడు. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన దోబిని చూసి సిగరెట్ అతందే అని తెలిసి వదిలేశాడు. ఇలా ప్రతి క్షణం చావుకు దగ్గరగా వెళుతూ అదృష్టవశాత్తు బయటపడేదాన్ని. అవును,
ఇంతకీ మీరెవరో రహస్యంగా మా ఇంటికి ఎందుకు వచ్చేవారో చెప్పనే లేదు. కారణం లేని కార్యం, మరణం లేని పుట్టుక ఉండవు. విధి వంచన జరిగితే కొందరి బతుకు కష్టాలతో బాధలతో సుడిగుండం అవుతుంది, మనసు అగ్నిగుండం అవుతుంది. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. సమయం వచ్చినప్పుడు అంతా వివరిస్తాను. ప్రస్తుతం ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఇలా మాట్లాడుతూ కూర్చోవడం అనేది మంచిది కాదు. అయితే ఇప్పుడేం చేద్దాం? బయట నా కారుంది. శవాన్ని కారు డిక్కీలో వేసి దూరంగా ఎక్కడైనా పడేసి గుర్తు తెలియని శవంలా చేద్దాం. పదండి. శవాన్ని ఏం చేశారు? సిటీకి దూరంగా పొదల్లో వేశాను. ఆ శవాన్ని ఎవరు చూసినా గుర్తించలేరు. ఇప్పుడు ఏడ్చి లాభం లేదు. నేను కావాలని చంపలేదు. అదే ప్రత్యక్ష దైవం నమ్మిన దాన్ని. నాకంటూ ఎవరైనా ఉంటే అది ఆయన ఒక్కరే. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేసినా ఏం చేయాలనుకున్నా 2 రోజులు ఎవరికి అనుమానం రాకుండా ఉండాలి, ముఖ్యంగా పోలీసులకు. అనుకున్నంత అయింది. ఏంటి ఏమైంది? నీ భర్త సూర్య బదులు శ్రీకాంత్ అనే వ్యక్తి వైజాగ్ వెళ్ళాడు. ఆయన చనిపోయినట్లు పేపర్లో వేశారు. అయితే ఇప్పుడు నా భర్త ప్రయాణం చేయలేదని తెలుసుకుంటాను. పోలీసులు నీ భర్త శవాన్ని గుర్తుపట్టనంత వరకు పర్వాలేదు. గుర్తుపడితే మొత్తం రహస్యం బయటపడే అవకాశం ఉంది. ఎవరైనా ఫోన్ ఎత్తి మాట్లాడు, కంగారు పడకు. హలో, ఎవరు? మా ఆయన చంపబడ్డారా? మీరెవరు? హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? ఏంటి? నీకెలా తెలుసు? ఆహా, ఏంటి డబ్బు కావాలా? ఎంత? ఇప్పటికిప్పుడే అంటే ఎలా? ఓకే ఓకే ఓకే. మై గాడ్, ఏమైంది? ఏమంటున్నాడు? మనిద్దరికీ కాక 3వ వ్యక్తికి ఎవరికి ఈ రహస్యం తెలిసిపోయింది. 1,00,000 రూపాయలు కావాలంటున్నాడు. 1,00,000 రూపాయలా? 2 సార్లుగా ఇవ్వమంటున్నాడు. ఇవాళ సాయంకాలం ఫోన్ చేసి డబ్బు ఎక్కడివ్వాలో చెప్తానన్నాడు. ఏమైంది? డబ్బిద్దామని వెళ్ళాను. అయితే ఎస్ఐ అర్జున్ అక్కడికి వచ్చాడు. అందుకే బ్లాక్మెయిలర్ రాలేదు. నా విషయంలో మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు, టెన్షన్ పడుతున్నారు. సరే, ఇంతకీ ఆ బ్లాక్మెయిలర్ ఎవరు? శ్రీలత గారు. హలో. హలో, మీరెవరు? ఐఎమ్ విజయ్. ఆమె భర్త సూర్య ఫ్రెండ్ని. ఓకే. శ్రీలత గారు, మీరు అబద్ధం చెప్పారు. మీ ఆయన వైజాగ్ ఫ్లైట్లో వెళ్ళారని. am I right? లేదే, వైజాగ్ వెళ్తున్నానని చెప్పెళ్ళారు. ఫ్లైట్ టికెట్ కూడా చూపించారు. అఫ్ కోర్స్ మీతో అలా చెప్పి వెళ్ళాడేమో, కానీ ఫ్లైట్లో మాత్రం తనకి బదులు
శ్రీకాంత్ అనే మరో వ్యక్తి ప్రయాణం చేశాడు. దాన్ని బట్టి చనిపోయిన వ్యక్తి మీ భర్త కాదు. చనిపోయింది నా భర్త కానప్పుడు ఆయన ఏమైనట్టు? తిరిగి ఇంటికి కూడా రాలేదు. అదే అర్థం కాని ప్రశ్న. బైది బై, గుర్తు తెలియని శవం ఒకటి రాజాగారి కోట్లో కనిపించింది. శవం కనిపించిందా? అంటే అది సూర్యాదేనంటారా? అఫ్ కోర్స్, ముఖం గుర్తుపట్టలేనంత ఘోరంగా ఉంది. కానీ శరీరాన్ని బట్టి బట్టలు బట్టి గుర్తించాలి. నాకు శవాలంటే భయం. అలా అంటే ఎలా? మీ భర్త మిస్సింగ్ పర్సన్గా గుర్తించాలి. మీరు వచ్చి చూడాలి, తప్పదు. కంపాస్ ఎస్ఐ చెప్తున్నారుగా, పర్వాలేదు వెళ్ళండి. హలో, నేనే, చెప్పు. డబ్బులు ఇవ్వాలా? ఎస్ఐ అర్జున్ను చూసి రాలేకపోయావు. ఓకే ఓకే, ఎక్కడ ఇవ్వాలి? ఓకే రైట్. ఏమైంది? శవం అయింది, కానీ గుర్తుపట్టనట్టు నటించాను. ఏమైంది? నన్ను ఎస్ఐ క్రాస్ ఎగ్జామిన్ చేశారు, కానీ నేనేం చెప్పలేదు. సరే, ఆ బ్లాక్మెయిలర్ ఫోన్ చేశాడు, డబ్బులు కావాలని చెప్పాడు. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. నాకేదో భయంగా ఉంది. నీకేం కాదు, అంత మంచి జరుగుతుంది. ఓకే. మీరు శవాన్ని పొదల్లో వేయటం, రాయితో ముఖం మీద కొట్టడం నేను చూశాను. పెద్దగా కష్టపడకుండానే ఈ మర్డర్ మిస్టరీ క్లియర్ అయింది. అది కాదు ఎస్ఐ గారు, నేను చెప్పేది కాస్త వినండి. ఏయ్, ముందు ఇక్కడి నుంచి కదలండి. ఎక్కడ ఏం చెప్పించాలో నాకు బాగా తెలుసు. కమాన్ మూవ్. శ్రీలత గారు, మీరు సెర్చ్ చేయాలి. చెక్ చేయాలా? ఎందుకు? చెప్తాను. శ్రీలత గారు, మీరు అబద్ధం చెప్పారు. మీ వారు ఫిబ్రవరి 9న ఉదయం వైజాగ్ వెళ్ళినట్టు చెప్పారు. కానీ ఈ డైరీలో అదే రోజు సాయంత్రం డైరీ రాసినట్టు టైంతో సహా ఉంది. అప్పటికే ఫ్లైట్ వెళ్ళిపోయింది. మరో విషయం, నేను చూపించింది మీ భర్తమైనా మీరు గుర్తుపట్టినట్టు నటించారు. లేదు, అది మా వారి శవం కాదు. ఇంకేం మాట్లాడొద్దు. మేము అన్ని రకాల పరీక్షలు చేసే ఈ నిర్ధారణకు వచ్చాం. హంతకుడు ఎంత తెలివైన వాడైనా తెలిసి తెలియక ఏదో ఒక పొరపాటు చేస్తాడు, ఎవరికో ఒకరికి కనిపిస్తాడు. ఇతను ఓ టెలిఫోన్ ఆపరేటర్. మీ ఇంటికి ఫోన్ బాగు చేయడానికి వచ్చాడు. ఆ కారణంగా మీ ఫోన్ నెంబర్ తెలుసు. అంతేకాకుండా ఆ రోజు మీ భర్త శవాన్ని పొదల్లో వేటి ఇతను చూశాడు. అది సూర్య శవంగా గుర్తించాడు. అయితే శవం గుర్తు తెలియకుండా
రాయితో ముఖాన్ని చెత్తగొట్టడం చూసి ఫోన్లో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నాకు మీపై అనుమానం వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించాను. ఇతను ఫలానా చోటుకు రమ్మనటం, విజయ్ వెళ్ళటం అంతా నాకు తెలుసు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నేనే అంతకురాలి, నేనే హత్య చేశాను. ఆ రోజు ఏం జరిగిందంటే, అలా నా చేతిలో ఆయన చనిపోయారు. అలా అని మీరు అనుకున్నారు, కానీ సూర్య అలా చనిపోలేదు. సూర్యను చంపింది ఎవరో ఒప్పుకోవాలి. విజయ్ గారు, నిజం చెప్పండి. ఇక దాచిన ఎస్ఐ గారు, నిజం చెప్తున్నాను. నాకు చెల్లెలుండేది, పేరు రాధ. నా చెల్లెలంటే నాకు ప్రాణం. అది కాదు రాధా, మనం ఇంకెన్నాళ్ళు ఇలా కలిసిపోవటం? మన పెళ్ళయ్యేంత వరకు. అదే మరి, మన పెళ్ళి ఎప్పుడైనా అడుగుతున్నాను. మీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు మీరే కదా అన్నారు, ముందు ఉద్యోగం తర్వాత పెళ్ళి అని. అన్నాను, కానీ నేను ఇలా చూస్తూ ఉంటే అప్పటిదాకా ఆగలేనేమో అనిపిస్తుంది. సో అడ్వాన్స్ బుకింగ్ కావాలన్నమాట. నో 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 నో, అలాంటిదేమీ లేదు. లైట్గా ఏయ్, ఇస్తే చాలు. ప్లీజ్ సూర్య, నాకెందుకు భయం వేస్తోంది. ఓకే ఓకే, అవన్నీ పెళ్ళయిన తర్వాతనే, ఓకేనా? ఓకే. ఇంతకీ మన పెళ్లి విషయం మీ అన్నయ్యకి చెప్పేవా లేదా? ఇంకా చెప్పలేదు, కానీ మా అన్నయ్య మన ప్రేమను కాదనరనే నమ్మకం నాకుంది. ఓకే. అన్నయ్య వచ్చే టైం అయింది, ఇక నేను వెళ్తాను. సరే, మళ్ళీ రేపు ఇదే టైంకి దేవి గారి దర్శనం కోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఓకే ఓకే ఓకే, బాయ్. బాయ్. హాయ్ రాధా, హాయ్. నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. చెప్పండి. రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. మ్, అక్కడ నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. మ్. ఆ తర్వాత నువ్వు నా దాని వాడతావు. ఆహా, తలుచుకుంటూనే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఆహా, అప్పుడే అబ్బాయి గారి సంతోషానికి పట్టపగ్గాలు లేవే. అవును, ఇదంతా నిజమేనా? ఎంత మాట అన్నావు రాధా. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారో చెప్పు. నా గుండె కోసే చూడు, మ్, నీ రూపమే కనిపిస్తుంది. మ్హూ. నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావే, ఒకవేళ నేను నీకు దూరం అయితే? రాధా, సరదా కూడా ఇంకెప్పుడు అలాగనుకో. నువ్వు లేని క్షణం నేను బ్రతుకున్నా చచ్చిన వాడితో సమానం. నువ్వే లేకపోతే నేను పిచ్చివాడిని అయిపోతాను. ఏ క్షణాన నేను ఎలాగుంటానో నాకే తెలీదు. రాధా, కనీసం కలల్లో కూడా నువ్వు నాకు దూరం కాకూడదు. అసలు అనుకున్న టైంకి నిన్ను చూడకపోతే నేను ఒక పిచ్చి పట్టిన వాడిలా ఎలాగో అయిపోతాను. సరే సరే సూర్య, ఊరికే సరదాగా అన్నాను. అసలు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో చూద్దామని. ఏమన్నావు రాధా? ఇది నా గుండె చప్పుడు విను. అయ్యో, రాధా రాధా అని ఓకే కొట్టుకుంటుంది. ఓకే సూర్య, అందరూ చూస్తున్నారు. నన్ను గాఢంగా ప్రేమిస్తున్నావని నమ్ముతున్నాను, సరేనా? పద, ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. అరే వద్దురా, ఇప్పుడు ఇలాగే చెప్తావు. అది కాదురా, నేను చెప్పేది వినరా. ఆ ఇంట్లో ఒక్క అమ్మాయి ఉంటుందిరా, ఏ రిస్క్ ఉండదు. భయంగా ఉందిరా. అవసరం ఇరుక్కుంటావేమరా? ఇప్పుడు ఇంతేరా, ఇంట్లో ఒక్క అమ్మాయి ఉంటుంది, ఏ రిస్క్ ఉండదని చెప్పాను. వినరా బాబు నా మాట. రేయ్, నీ మీద ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను కదా, సరేనా? సరేరా, నీ ఇష్టం. మ్. అమ్మయ్య, ఎన్నాళ్ళు ఇప్పుడు రా, నువ్వు నా friend ఎన్నాళ్ళు ధైర్యంగా అనిపిస్తున్నావు. మాట్లాడారు నువ్వు. అక్కడ ఏ ప్రాబ్లం పడండి. నేను ఎంతో అదృష్టవంతుని రాధా. నువ్వు నాకు కావాలి, నీతో జీవితం కావాలి. నేను కూడా మీ దానిగా ఉండిపోవాలన్నదే నా కోరిక. నువ్వు నా కళ్ళ ముందు ఉన్నా లేకపోయినా నీ రూపమే నా కళ్ళలో కదులుతూ ఉంటుంది. నాకు అంతే. మీరు ఎలాగైనా వచ్చి ఒకసారి మా అన్నయ్యతో మన పెళ్లి విషయం మాట్లాడండి. చూడు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుని ఏం చేస్తావని మీ వాళ్ళు అడిగితే మ్, ఉద్యోగం లేదు, తీరిగ్గా సంసారం చేస్తానని చెప్పనా?
చెప్పండి. కంగారు పడద్దు, నాకు త్వరలోనే ఉద్యోగం వస్తుంది. అప్పుడు తక్కువ మన పెళ్ళవుతుంది అంతేగా? కరెక్ట్. అప్పటి వరకు మనం ప్రేమికులం ఇలా ఇలా గడపాల్సి. ఉండాల్సిందే. ఓకే, ఓకే. అందుకే మీరంటే నాకు అంత గౌరవం. థ్యాంక్స్. రే నేను చెప్పానే ఇల్లేరా, ఈ టైంలో వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. ఫిగర్ అయితే సూపర్ గా ఉంటుందిరా. అరే ఇల్లే ఇలా ఉంటే ఫిగర్ ఎలా ఉంటుందో. ఆ? ఇంకా లేట్ ఎందుకురా? పదండి, పదం. పదరా, పద. పదరా. ఏం కాదు, పదరా. నన్ను కూర్చోండి. ఊరుకుంటాం అనుకున్నావా? కమన్ 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 కమన్. ఏంటి పెట్టి చేస్తున్నా? రాధా, నీకు మంచి సంబంధం చూశాను రా. అబ్బాయి చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. నువ్వు ఓకే అంటే ఈ సంబంధం ఓకే చేద్దాం. నీ ఇష్టం అన్నయ్య. థ్యాంక్ యూ రా. సారీ అన్నయ్య, డిసప్పాయింట్ చేస్తున్నాను. ఇక నేను జీవితంలో ఏ రాధా, ఎందుకు నా నుంచి తప్పించుకుని తిరుగుతున్నావు? మా అన్నయ్య శ్రీకాంత్తో నా పెళ్లి నిశ్చయించాడు. అసలు అసలు మతుండే మాట్లాడుతున్నావా? నన్ను ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా? ఇందుకేనా నన్ను ప్రేమించింది, నాలో ఆశలు రేపింది? మా అన్నయ్యతో మాట్లాడమన్నాను, కానీ ఉద్యోగం రావాలి రావాలి అంటూ
మీరే వాయిదా వేశారు. అనుకోకుండా మా అన్నయ్య ఈ సంబంధం నిశ్చయించారు. నో, అలా జరగకూడదు, అలా జరగకూడదు. నేను అనుకున్నది జరిగి తీరాలి, జరిగి తీరాలి. మన పెళ్లి జరిగి తీరుతుంది. పద, ఇప్పుడే ఏదైనా గుడికెళ్ళి పెళ్లి చేసుకుందాం. నా పరిస్థితి అర్థం చేసుకో. మా అన్నయ్య లేకుండా నేను పెళ్లి చేసుకుంటే నన్ను క్షమించడు. నాకు దూరం అవుతానంటే నేను క్షమించను. ఇంకో గంటలో మన పెళ్లి జరిగి తీరాలి. పద. సూర్య ప్లీజ్ వదలు. సూర్య అర్థం చేసుకోవేంటి? వదలు. రమ్మంటున్నాను. నేను చెప్పేది విను. రాధా, సూర్య ప్లీజ్ నన్ను వదలు. సూర్య ఎక్కడికి పోతావే? రా. రాధా, రాధా. ఓ మై గాడ్. అమ్మా రాధా, 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 ఏమైందిరా? రాధా, రాధా, రాధా. నా చెల్లెలు చంపింది ఎవరైనా వాడిని వెంటాడి వేటాడి చంపుతాను. సూ ఎవరనే ప్రశ్నతో ఎంతో కాలం బాధపడ్డాను. చెల్లిపోయిన చెల్లి బతుకును చూసి ఎంతో బాధపడ్డాను. నా జీవితంలో సూ ఎవరనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. అలా 2 ఏళ్లు గడిచాక ఒకరోజు పుస్తకాలు చదువుతుండగా రాధ పుస్తకంలో నుంచి సూర్య ఫోటో కింద పడింది. సూర్య ఫోటోతో అన్వేషణ ప్రారంభించాను. ఈ భవంతిలో సూర్య శ్రీలతలను చూశాను. ఒకరోజు రాత్రి సూర్యను చంపడానికి లోపలికొచ్చాను. శ్రీలతను చూసి చంపలేకపోయాను. నాలో పగ చల్లారలేదు. మళ్ళీ వచ్చినప్పుడు శ్రీలత ఆత్మహత్య చేసుకోవడం చూశాను. సూర్య శాడిస్ట్ అని తెలిసి శ్రీలత వేదన విని అతన్ని చంపి తీరాలనుకున్నాను. నేను ఇంట్లో నుంచి వస్తుండగా సూర్య చాటు నుండి చూశాడు. నేనేమి చూడనట్టు వెళ్ళిపోయాను. నిజానికి ఏనాడు నేను సూర్యాన్ని చంపేసేవాణ్ణి. కాకపోతే నా చెల్లెల్లాంటి శ్రీలతను చూసి ఆవిడ భవిష్యత్తు నాశనం చేయకూడదని నా పగను చల్లార్చుకున్నాను. మళ్ళీ అదే రోజు ఎందుకో ఇటువైపు వెళ్తూ శ్రీలతను చూడాలనిపించి ఇక్కడికి వచ్చాను. కానీ అప్పటికే సూర్య చనిపోయి ఉన్నాడు. ఇది జరిగింది అంతే తప్ప నేను సూర్యాన్ని చంపలేదు. అయితే సూర్యని చెప్పింది శ్రీలత అన్నమాట. ఎస్ ఇన్స్పెక్టర్, నేనే ఆయన్ని చంపింది. నన్ను అరెస్ట్ చేయాలి. చెప్పరా, ఇప్పటికైనా చెప్పు. నిజం చెప్పు, చెప్పు. రాయ్, ఇప్పటి వరకు ఏమీ అనలేదని చూస్తున్నావా? చెప్పు, అసలు ఆ డెడ్ బాడీ గురించి నిజం చెప్పు. లేదా నువ్వు డెడ్ బాడీ అయ్యే వరకు చిత్రవద చేస్తాను. చెప్పు, చెప్పరా. కొట్టదు సార్, నన్ను కొట్టకండి సార్, నిజం చెప్తాను. అసలు సూర్యాని హత్య చేసింది నేనే. అవును, ఈ హత్య చేసింది నేనే. సూర్య శ్రీలతను పెళ్లి చేసుకోవడానికి ముందే నేను శ్రీలతను ప్రేమించాను. కానీ సడన్ గా ఆమె పెళ్లి సూర్యతో అయింది. దాంతో నాకు పిచ్చెక్కింది. ఇవన్నీ శ్రీలతకేం తెలియవు. కానీ రోజు రోజుకు శ్రీలతపై ప్రేమను పెంచుకున్న నేను ఎలాగైనా సూర్యుని చంపేసి శ్రీలతను దక్కించుకోవాలనుకున్నాను. ఆ రోజు నుంచి నేను సూర్యుని చంపాలని ప్రయత్నిస్తున్నాను. అనుకోకుండా ఆ రోజు నాకు అవకాశం వచ్చింది. ఒళ్ళు తెలియని ఆవేశంలో సూర్య శ్రీలతను చంపాలని చూస్తున్న సమయంలో సూర్య అనుకోకుండా కింద పడ్డాడు. నా శ్రీలతను పెళ్లి చేసుకుంటారు నువ్వు? ఆ విధంగా హత్య చేసిన నేను పారిపోయి చాటుగా మీరు రావటం, శవాన్ని తీసుకెళ్లి పొదల్లో వేయటం గమనించాను. దాంతో వేరే ఆశ పుట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాలనుకున్నాను. అనుకోకుండా అక్కడ దొరికిపోయాను. కానీ ఇప్పుడు ఈ నిజం
ఎందుకు చెప్తున్నానంటే నేను చేసిన హత్యకు అభం శుభం తెలియని శ్రీలత జీవితం నాశనం కాకూడదని. ఇన్స్పెక్టర్ గారు, నన్ను అరెస్ట్ చేయండి. అసలైన హంతకుణ్ణి నేనే నా నేరాన్ని ఒప్పుకుంటున్నాను. చూడండి మిస్టర్ విజయ్, మీరు శ్రీలతని ఈ హత్య కేసుని తప్పించాలని చేసిన ప్రయత్నం మాకు మీ మీద అనుమానం కలిగించాయి. మేము మీ మీద నిఘా వేస్తే ఈ బ్లాక్మెయిలర్ కూడా దొరికాడు. ఎనీహౌ, మిమ్మల్ని ఇబ్బంది పెడితే వీఆర్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. ఓకే. ఏ మిస్టర్ నడో.